పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయ హుండీ లెక్కింపు సీసీ కెమెరాలు భారీ భద్రత నడుమ జరిగింది. భక్తులు తమ కానుకలను హుండీ ద్వారా సమర్పించగా 114 రోజులకు గాను భారీ ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. హుండీ లెక్కింపులో 88,69,425 రూపాయల ఆదాయం వచ్చినట్లుగా ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. బంగారం 92.5 గ్రాములు, వెండి 62.5 గ్రాములు, విదేశీ కరెన్సీని సైతం శ్రీ అమ్మవారికి భక్తులు సమర్పించుకుంటున్నట్లుగా వివరించారు. ఈ లెక్కింపు ప్రక్రియలో ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి హరిసూర్య ప్రకాష్, ఈవోలు, కరూరి వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం మనందరాధ్యమైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానంలో గత 114 రోజుల కాలానికి ఇవాళ పలువురు సహకారంతో, సేవా సంస్థల సహకారంతో, సేవా సభ్యుల సహకారంతో హుండీలు తెరిచి లెక్కించడం జరిగింది. ఈ హుండీల పర్యవేక్షణత్వం మా జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి హరిసూర్య ప్రకాష్ గారు, అదే శక్తేశ్వర దేవస్థానం, అలాగే ఎనమదూరు దేవస్థానం దండి కృష్ణరాజు గారు, అలాగే ఇలా ఈవోలు కరి శ్రీనివాస్ గారు తదితరులు, అలాగే కరూరు వైశ్య బ్యాంక్ సిబ్బంది, అలాగే మా దేవస్థాన ప్రధాన అర్చకులు మధ్యాహ్నాలు మల్లికాంత్ శర్మ ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఇవాళ హుండీలు తెరిచి లెక్కించమైంది. ఇందులో 88,69,425 రూపాయలు నగదు, 92 గ్రాముల 500 మిల్లీగ్రాములు బంగారం, 623 గ్రాముల 500 మిల్లీలు వెండి, అది కాకుండా